అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి ఆగస్టు 17 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్య బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువు వచ్చి లక్ష్మణ్ రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057972865. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క కర్కాటక రాశి ప్రజలకు వస్తారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. గ్రహబలాల ప్రకారము చంద్రబలము మనోధైర్యము కుటుంబ విషయాలు అనుకూలిస్తుంది. ఇక గురుబలము అదృష్టము, పెద్దల సహాయము, మంచి అవకాశాలు లభిస్తాయి. సూర్యబలము ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక బుధబలము తెలివైన ఆలోచనలు, ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక శని బలము ఆలస్యమైన పనులకి స్థిరమైన ఫలితం లభిస్తుందండి. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయము పరమశివుని భక్తితో ప్రార్థించండి. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ 100 నిమిషాలు జపించండి. వీలైతే పేదలకు అన్నదానం చేయండి. రేపటి పరమశివుని ఆరాధన కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపు రోజున కర్కాటక రాశి అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు, లేత నీలం. ఇక రేపు రోజున భావోద్వేగంగా స్పందించే పరిస్థితులు రావచ్చు. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనుల్లో తొందరపడకండి. రేపటి రోజున 5:30 తర్వాత ఒక స్త్రీ అయితే మీకు వినపడే వార్త అయితే సరే, లేకుంటే ఒక ఫోన్ కాల్ అయినా సరే అండి, ఎదురయ్యేటువంటి సంఘటన లేదా మీ ముందుకు వచ్చే సమాచారం మీ మనసులో ఎన్నాళ్ళుగా నిలిచిపోయేటువంటి ఒక బాధని కలిగించేలా కనిపిస్తుంది. అందుకే ఎక్కడున్న వీడియోను పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా రేపటి రోజున ఒంటరిగా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే రేపటి ఈ రాశి వారి ఫలితాలు కనిపించినటువంటి సూచనలు ఎలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయో ప్రతి రాశి వారి జీవితంలో కూడా ఒకే విధంగా జరగకపోయినా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పు మొదలవుతుంది అనే బలమైనటువంటి సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులో అటువంటి కొన్ని ప్రశ్నలు, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నన్ను బాధపెట్టిన వాళ్ళు మళ్ళీ నా విలువ తెలుసుకుంటారా, నేను ఎదురు చూస్తున్న వార్త ఎప్పుడు వస్తుందనే ఆలోచన రేపటి సాయంత్రం తర్వాత కొంతవరకు మీకు సమాధానం దొరికేది మారబోతుంది. ముఖ్యంగా రేపటి ఒక స్త్రీ ద్వారా వచ్చే మాటలు మీ మనసుకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయి. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మౌనంగా గమనించినటువంటి వ్యక్తి కూడా కావచ్చండి. కానీ ఆమె ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీలో ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది ఈ రాశి రేపటి సాయంత్రం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభార్త వినబడే అవకాశం అయితే ఉంది. ఇంకొంతమందికి చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదలబోతుంది. మరి కొంతమందికి జరగదు అనుకున్న విషయం అకస్మాత్తుగా అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీ రాశి చక్రంలో కనిపిస్తున్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీరు ఎంతగా బాధపడినా, ఎంతగా మౌనంగా ఉన్నా మీ విలువను గుర్తించే సమయం అయితే దగ్గర పడిందండి. ముఖ్యంగా మీ మనసులో ఉపయోగించుకొని దూరమైన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ వైపు అయితే చూడబోతున్నారు. సాయంత్రం 5:30 తర్వాత జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ ఆలోచన పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంది. మీరు అనుకోకుండా వినేటువంటి ఒక మాట, చూసే ఒక మెసేజ్, కలిసే ఒక వ్యక్తి ఇంకా నా జీవితంలో మంచి రోజులు మిగిలే ఉన్నాయనే నమ్మకాన్ని మీలో మళ్ళీ పెంచుతాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి, ఈ యొక్క రాశి వారికి, కుటుంబ సభ్యులతో మానసికంగా అలిసిపోయినటువంటి వారికి, ప్రేమలో దూరమైన వారికి, ఆర్థిక ఒత్తిళ్లు ఇబ్బంది పడుతున్న వారికి రేపటి రోజున సాయంత్రం తర్వాత ఒక ఆశాకిరణం కనిపించే అవకాశం అయితే ఉంది. అలాగే రేపటి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీ గురించి బయట ఎవరు గుర్తించిపోయినా దేవుడు మాత్రం మీ మౌనాన్ని గమనిస్తున్నాడండి. మీరు పడిన కష్టం, మీరు అనుభవించిన బాధ, మీరు చేసిన త్యాగం వృధా కాలదని నిరూపించే విధంగా రేపటి రోజున కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. కాబట్టి రేపటి మీరు తొందరపడి ఎవరితోనూ గొడవ పడకండి. మీ మనసులో ఉన్న బాధను బయటకు పెట్టకుండా శాంతంగా ఉండండి. ఎందుకంటే సాయంత్రం తర్వాత జరిగే సంఘటన మీకు మానసికంగా చాలా ఉపశమనం కలిగిస్తుందండి. రేపటి ఈ రాశిలో కనిపిస్తున్నటువంటి శుభ సూచనలు సాధారణంగా లేవు. ఒక స్త్రీ వల్ల, ఒక మాట వల్ల, ఒక కాల్ వల్ల, ఒక సమాచారం వల్ల మీ జీవితంలో మళ్ళీ వెలుగు మొదలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. అందుకే ఈ వీడియోను పూర్తిగా వినండి. ఎందుకంటే ఇంకా మీ జీవితంలో జరగబోయే అసలు విషయాలు ఇప్పుడు ప్రారంభం కూడా కాబోతున్నాయి. ముందుగా మీ రాశి గురించి ముఖ్యమైనటువంటి విషయం అండి, జ్యోతిష్ శాస్త్రంలో ఈ రాశి వారికి చాలా అరుదైన రాశి అని చెప్పుకోవాలి.
ఈ రాశికి అందక కూడా అధిపతి గ్రహం శనిదేవుడు. అందుకే ఈ రాశి వారు బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా మానసిక వేదనలు కూడా ఎక్కువేనండి. ఏ విషయాన్ని కూడా బయటపడకుండా లోపలే చాలా వరకు మిగిలిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఊహించిన విధంగా శుభసూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు మనసులో మాత్రం ఎన్నో ప్లాన్లు తిరుగుతూ ఉంటాయండి. ఈ యొక్క రాశివారి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే ఈ రాశివారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తమకంటే ఒక ప్రత్యేకమైన ఆధారాన్ని కూడా ఎంచుకుంటారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడడం మీకు ఇష్టం ఉండదు. తమ కష్టంలో పైకి రావాలని భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ రాశివారు సైలెంట్గా ఉంటారు అనుకుంటారు, కానీ నిజానికి ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా గమనిస్తారు. మీరు ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని నటిస్తున్నారు అనేది చాలా త్వరగా కనిపెట్టేస్తారు. ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కానీ మోసం జరిగితే మాత్రం జీవితాన్ని దూరంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇతరుల బాధ గురించి చాలా బాధపడే మనసు అండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలని అనుకుంటారు, కానీ తమ బాధను మాత్రం ఎవరికి బయట చెప్పరు. అందుకే చాలాసార్లు ఒంటరిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి కలిసి అందక కూడా అదృష్టాన్ని వరించబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి వారికి అందక కలిసి వచ్చే రంగు ఎరుపు, పసుపు, ఆకుపచ్చండి. ఈ 3 రంగుల్లో ఈ రాశి వారికి రేపటి బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. రేపటిన ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా శుభకార్యం సంబంధించిన పనులతో ఈ రాశి వారికి వెళ్ళాల్సిన మంచి ఫలితం కలిగే సూచనలు ఉన్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఏ పని చేపట్టినా కూడా శివనామస్మరణతో మొదలు పెట్టండి. రేపటి రోజున ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల అందుకని మీకు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి. ఎందుకంటే మీకున్న శత్రువులు పెడతాం ఖచ్చితంగా తగ్గుతుందండి. ముందుగా రేపటి తెలిసే విధంగా ఆశ్చర్యపోతారు. దీంట్లో కలిసి సూచనలు ఎలా విచిత్రంగా అంటే చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలండి. రేపటి ఈ రాశి వారికి అన్నా కూడా అనుకూలమైన రోజుగా ఉన్నా కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అయితే ఉంది. మీరు ఇప్పటి వరకు మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక దూరమైనటువంటి ఒక స్త్రీ, మీకు చాలా కాలంగా మీతో మాట్లాడి మౌనంగా ఉన్న ఒక మహిళ అకస్మాత్తుగా మీ జీవితంలో మళ్ళీ కనిపించే అవకాశం బలంగా ఉంది. రేపటి సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వార్త, ఒక అనుకోని కలయిక ద్వారా మీ మనసులో ఎన్నాళ్ళుగా నిలిచిపోయినటువంటి బాధ కొంతవరకు తగ్గిపోతుంది. మీరు ఇది మళ్ళీ జరగదు అనుకున్న విషయం మళ్ళీ రేపటి తెర మీదకి వస్తుందండి. ఆ స్త్రీ ద్వారా ఆర్థికంగా మంచి అవకాశం కూడా పొందినట్టు అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొంతమందికి కుటుంబంలో చాలామంది చాలా కాలంగా ఉన్న గొడవలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీ విలువను గుర్తించని ఒక వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ మంచితనం గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీరు చేసిన సహాయం, మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన త్యాగం ఇప్పుడు ఎవరికో తప్పకుండా గుర్తుకు రాబోతుందండి. రేపటి కష్టం కూడా ఈ రాశి వారికి చాలా కాలంగా అనుకున్న అంటే ఒక వ్యక్తి కలయిక ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి ఊహించని విధంగా అన్ని రకాల కూడా శుభప్రద వార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి. రేపటి రోజున ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలి. జీవితంలో కలిగేటువంటి మార్పులు అనేవి కూడా కొన్ని నెమ్మదిగా వస్తాయి, కానీ అదృష్టం ఒక్కసారిగా తిరిగితే ఒక సంఘటనతో జీవితం దిశ పూర్తిగా మారిపోతుంది. రేపటి అలాంటి శక్తివంతమైన మార్పుకి సంకేతాలు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే మాట, మీరు వినే ఒక శుభవార్త, అనుకోకుండా చూసే ఒక విషయం మీ ఆలోచనలు పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంది. ఇంతకాలం తర్వాత నా జీవితంలో మళ్ళీ వెలుగు మొదలవుతుందా అనే భావన మీలో కలగబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కొంచెం తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. మీరు నమ్మిన వాళ్ళ చేత మోసపోయిన దేవుడు మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడని చెప్పుకోవాలండి. మిమ్మల్ని వదిలిపెట్టలేదు భగవంతుడు. అందుకే రేపటి మీరు కనిపించే కొన్ని పరిణామాలు సాధారణ కనిపించవు. కొంతమంది ఈ రాశి వారికి గతంలో దూరమైనటువంటి ప్రేమ మళ్ళీ దగ్గరే సూచనలు ఉన్నాయి. మరి కొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా ఇంట్లో శుభకార్యాలు చర్చ మొదలవుతాయి. ఇంకొంతమందికి సంతానం, ఉద్యోగం, విదేశీ అవకాశాలు, ఆర్థిక విషయాలు, మంచి సమాచారం వినపడే యోగం కూడా ఉందండి. అదేవిధంగా ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రేపటి మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రారు. కొందరు పరీక్షించడానికి వస్తారు, కొందరు బాధపెట్టడానికి వస్తారు, కానీ కొందరు మాత్రం మీ జీవితాన్ని మార్చడానికి వస్తారండి. రేపటి మీ జీవితంలో ఒక స్త్రీ అలాంటి మార్పు కూడా కారణం కాబోతున్నారు. అందుకే రేపటి తొందరపడి ఎవరిని కూడా తక్కువ అంచనా మాత్రం వేయకండి. మీకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్, ఆహ్వానాలు లేదా అందాక కూడా మీకు కలయికలు ఆ నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ జీవితానికి కొత్త ప్రారంభం అయితే అవబోతుంది. ఇక రేపటి ఈ రాశి కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలమైన రంగాలు రేపటి ఉండబోతున్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థుల విషయానికి వస్తే రేపటి చదువుపై దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది.
గురువుల యొక్క సహాయము రేపటి మీకు ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతుంది. అయితే రేపటి ఈ రాశికి అంతా అనుకూలంగా ఉన్నా మీరు ఆలోచించదగంగా రేపటి మీరు ప్రవర్తించడం అయితే మంచిది. అదేవిధంగా రేపటి అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమవుతారు. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాల్ని తలెత్తకుండా దాటించేయడం అయితే ఉత్తమం. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. ధైర్యంతో వేసిన అడుగులు ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. రేపటి బిజీ జీవితాన్ని వదిలేయండి. మీ కొరకు తగినంత సమయాన్ని దొరుకుతుంది. దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాష మునిపెన్నడూ లేనంత గొప్పగా రేపటి మీకు కనిపించడం ఖాయమండి. ఇక రేపటి కర్కాటక రాశి వారికి నెమ్మదిగా ఎదురు చూస్తున్న విషయాలు కదలడం ప్రారంభిస్తాయి. ఆర్థికంగా కొంత ఊరట, కుటుంబంలో సంతోషము, ఉద్యోగంలో గుర్తింపు కలిసి వచ్చారని చెప్పుకోవాలి. మీరు ప్రశాంతంగా తీసుకునే నిర్ణయము రాబోయే రోజులకు మంచి మార్గం ఖచ్చితంగా చూపిస్తుంది. మరి తెలుసుకుంటే కర్కాటక రాశి జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.